హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మీరు చూస్తున్నారు నా వీడియోలు చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరి బట్టి ధన్యవాదాలండి. ఇంకోటి ఏంటంటే 100-200 మంది ఉండే సబ్స్క్రైబర్లు మన ఛానల్లో 16,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మాటలు కాదు, మామూలు విషయం కాదు. మీ అందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ వీడియో నేను చేయబోయే ప్రతి వీడియో కూడా చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి చాలా బ్యాక్గ్రౌండ్ దీని వెనకాల ఉంది. ఎందుకంటే కనుక గ్రౌండ్ వర్క్ చేస్తూ అలాగే చాలా సర్వేలు తీసుకుంటూ అన్ని నిశ్చితంగా సునిశ్చితంగా పరిశీలించిన పెదపే నేను వీడియో చేస్తానండి. ఏదో ఒట్టి మాటలు నోటి మాటలు అయితే కనుక వీడియో చేయను. ఇప్పుడు 100% ఈ నియోజకవర్గాలు నేనేనైతే చెప్తున్నాను, ఈ నియోజకవర్గాలు ఖచ్చితంగా జనసేనకి ఇచ్చి తీరాల్సిందే, డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ జనసేన బలం మామూలుగా లేదు, అమ్మి తుమ్మి అన్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి నియోజకవర్గాలు టీడీపీ జనసేనకి ఇస్తే కనుక టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లేదు ఈ నియోజకవర్గాలు ఎందుకు ఇవ్వాలి, ఇన్నెందుకు ఇవ్వాలి అనుకుంటే కనుక లేనిపోని ప్రాబ్లం అయితే కనుక ఫేస్ చేయాల్సి వస్తుంది టీడీపీ జనసేన కూటమి అని నేనైతే డంకాపదంగా చెప్తానండి. ఇంకో మాట ఏంటంటే కనుక ప్లీజ్ మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. జనసేనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన నియోజకవర్గాలు ఏంటి, ఎందుకు ఇవ్వాలన్నాను నేను అసలు ఏంటి ఒక్క మాట చెప్తాను చూడండి. ఇంచుమించుగా 11, 15, 20, 30, 40 స్థానాలు, కొన్ని స్థానాలు ఎన్ని స్థానాలు మార్చారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ తెలుసు మీకు అందరికీ. కాబట్టి ఏదో 10 స్థానాలు మార్చినప్పుడే జనాలు గగ్గోలు పెట్టేశారు. ఎందుకంటే ప్రతిపక్షాలు వైసీపీని ఎత్తుపడేసింది అనమాట. ఎలా అంటే మారుస్తూ మొదలెట్టాడు, ఇక అక్కడ నెగ్గరు ఆ ఎమ్మెల్యేలు అని అర్థమైపోయింది. కాబట్టి ఓటమి ఖాయం అని తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ప్లేసులు మారుస్తున్నాడు, స్థానాలు మారుస్తున్నాడు, మంత్రులు మారుస్తున్నాడు, ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు అని చెప్పేసి ముక్త కంఠంతో ఇంచుమించుగా బంతాడాడుకున్నాయి వైసీపీ అంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అలాంటిది ఇప్పుడు వరకు జనసేన అలాగే టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేకపోతున్నాయి, మల్లగొల్లలు పడుతున్నాయి, నానా తంటాలు పడుతున్నాయి, నాని యాగి చేస్తున్నాయి. కాబట్టి ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. అభ్యర్థులు ప్రకటించే విషయంలో 2 పార్టీలు కొట్టుకుంటాయి అని అయితే చాలామంది అయితే మాట్లాడుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మన సైడ్ నుంచి ఒక వీడియో అండి ఇది. ఏంటంటే జనసేనకి 100% ఇవ్వాల్సిన స్థానాల గురించి మన మాటగా మన ఆడియన్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే జనసేన బలం ఈ నియోజకవర్గాల్లో చాలా మట్టుకుంది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో ఏదైతే 2019 ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో ఈ స్థానాలు ఈ నియోజకవర్గాల్లో చాలా బలాన్ని చూపించాయి. అదేదో మీకు చూపిస్తాను. 100% ఇవ్వాల్సిన ఏంటో చెప్తాను. ముందు భీమవరం 100% టీడీపీ జనసేనకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే భీమవరం నుంచి పోటీ చేస్తారు. లేదా తర్వాత ఇవ్వాల్సిన నియోజకవర్గం గాజువాక, భీమవరమా గాజువాక. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే గాజువాక ఖచ్చితంగా గాజువాక నుంచి పోటీ చేస్తే భీమవరం ఏదో స్థానం నుంచి అయితే పోటీ చేయడం ఖాయం. ఈ 2 నియోజకవర్గాలు ఇవ్వాలి. అలాగే నరసాపురం బొమ్మిడి శేఖర్ గారండి, నరసాపురం నుంచి నెంబర్ 1 క్యాండిడేట్ అయిన 100% నెగ్గుతాడు ఆయన. కాబట్టి నరసాపురం ఇవ్వాలి. తర్వాత రాజోలు ఇవ్వాలి. తర్వాత అమలాపురం, తర్వాత రాజమండ్రి రూరల్, అలాగే కాకినాడ రూరల్, పి గన్నవరం, అలాగే తాడేపల్లిగూడెం, కొత్తపేట, మండపేట, ఇలాగ 11 నేను చెప్పినటువంటి ఈ ఏదైతే ఉన్నాయో ఈ పక్కాగా గెలిచే స్థానాలండి ఇవి కూడా. వీటితో పాటు 100% గెలిచే స్థానాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి కూడా జనసేనకి ఇస్తే చాలా లాభపడుతుంది టీడీపీ జనసేన కూటమి అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రత్యర్థి బలమైనడు, ఆయన ఎదుర్కోవడం ఆషామాషి కాదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి జనసేన ఈ స్థానాలు మాత్రం ఆ జనసేనకి అప్పగిస్తే కనుక విజయం తథ్యం అనేది కనుక చాలా సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే 2019లోనే చాలా మటుకు బలం చూపించింది జనసేన పార్టీ. చాలామంది అది లెక్కలో తీసుకోరు, కానీ మనం లెక్కలో తీసుకుంటున్నాం. 2019లో ఏదైతే జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఓట్లు ఎలా ఉన్నాయి చూస్తే కనుక భీమిలి 24,242 ఓట్లు వచ్చినాయి. భీమిలి నుంచి పోటీ చేస్తే జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారు, ఏ నియోజకవర్గాలకు పోటీ చేశారు, ఏ నియోజకవర్గాలకి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. భీమిలిలో 24,242 ఓట్లు వచ్చినాయండి. విశాఖ తూర్పులో 17,273 ఓట్లు, విశాఖ సౌత్లో 18,119 ఓట్లు, విశాఖ నార్త్ 19,139 ఓట్లు, పెందుర్తి 19,626 ఓట్లు, యలమంచిలి 19,774 ఓట్లు, గాజువాక 58,539 ఓట్లు, అలాగే పిఠాపురం 28,011 ఓట్లు, పాయకారావుపేట 15,921 ఓట్లు, అలాగే కాకినాడ రూరల్ 39,247 ఓట్లు, పెద్దాపురం 25,816 ఓట్లు, కాకినాడ సిటీ 30,188 ఓట్లు, రామచంద్రాపురం
18,529 ఓట్లు. అలాగే ముమ్మిడివరం 33,334 ఓట్లు. అమలాపురం 45,200 ఓట్లు. రాజోలు 45,592 ఓట్లు. పి గన్నవరం 36,259 ఓట్లు. కొత్తపేట 35,833 ఓట్లు. మండపేట 35,173 ఓట్లు. రాజానగరం 20,847 ఓట్లు. రాజమండ్రి సిటీ 23,096 ఓట్లు. రాజమండ్రి రూరల్ 42,655 ఓట్లు. అలాగే నిడదవోలు 23,073 ఓట్లు. పాలకొల్లు 32,984 ఓట్లు. నరసాపురం 49,120 ఓట్లు. ఈ నరసాపురం అంటే మీకు మాట చెప్పాలండి, నేను ఇంతకుముందే చెప్పా, నరసాపురం సీటు జనసేనకి పక్కాగా ఇవ్వాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఎందుకంటే కనుక నరసాపురంలో ఎవరైతే ఈ అభ్యర్థి పోటీ చేశాడో ఇంచుమించుగా 49,000 ఓట్లు సంపాదించగలిగారండి. బొమ్మిడి జయకర్ గారని ఈయన సంపాదించిన ఓట్లు 49,000. ఈ దరిదాపులు అసలు గెలిచేసినట్లు లెక్క అనమాట. చాలా బాగా అయితే కనుక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అక్కడ చాలామంది ఎవరంటే వడ్డీలకి వీళ్ళకి చాలామంది అంటే సముద్రంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా సేవా కార్యక్రమాలు చేసి మంచి వ్యక్తిగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే 49,120 ఓట్లు. అలాగే భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి భీమవరం నుంచి 62,285 ఓట్లు. అలాగే తణుకు నుంచి 31,961 ఓట్లు. అలాగే తాడేపల్లిగూడెం నుంచి 36,197 ఓట్లు. ఏలూరు 16,684 ఓట్లు. పెడన 25,733 ఓట్లు. మచిలీపట్నం 18,803 ఓట్లు. అలాగే అవనిగడ్డ 28,554 ఓట్లు. విజయవాడ 23,367. అలాగే విజయవాడ ఈస్ట్, ఇంతకుముందు చెప్పింది విజయవాడ వెస్ట్ అండి, ఇప్పుడు విజయవాడ ఈస్ట్ 30,137 ఓట్లు. తెనాలి 29,905 ఓట్లు. ప్రత్తిపాడు 26,371 ఓట్లు. గుంటూరు 27,769. గుంటూరు వెస్ట్ అండి 27,769 ఓట్లు. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్లయితే కనుక 22,508 ఓట్లు. ఇలాగా చాలా రకాలుగా అంటే ప్రతి నియోజకవర్గం నుంచి చాలా ఓట్ బ్యాంక్ అయితే తెచ్చుకోగలిగింది. ఆ ఓట్ బ్యాంక్ ఈసారి పెరుగుతుందే తప్ప తగ్గదు. 100% తన బలాన్ని అయితే కనుక అక్కడ చూపించగలిగిందండి, కొద్దో గొప్పలో తప్ప. ఈసారి అంటే 2019లోనే అంత బలం చూపించిన జనసేన ఈ అభ్యర్థులు అంటే అభ్యర్థులు వీళ్ళు కాకపోయినప్పటికీ 2019లోనే ఇంత బలం చూపించిన జనసేన 2024 రాబోయే ఈ ఎలక్షన్లో 100% డబల్ క్రాసింగ్ ఓట్ అయితే కనుక డబుల్ ఓట్ అయితే కనుక చూపించగలదు. 100% బలం రెట్టింపు అయింది కానీ తగ్గలేదు. కాబట్టి ఈసారి 1-2 రెట్లు ఎక్కువ ఓట్లు సంపాదించగలదు. కాబట్టి ఈ స్థానాల మీద మంచి పట్టు ఉంది. మరి ముఖ్యంగా ఒకటి చెప్తానండి మొహమాట లేకుండా, ఈ స్థానాల్లో ఏదైతే జనసేన గట్టిగా ఓట్లు సంపాదించిందో ఆ స్థానాల్లో కాపులు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సో కాపులు మెజారిటీ ఎక్కడైతే ఉన్నారో 100% ఆ స్థానాలు జనసేనకి ఇవ్వాల్సిందే. ఇస్తే కనుక ఖచ్చితంగా డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ అనమాట. కాబట్టి కాకపోతే ఇంకోటి ఏంటంటే కనుక ఇన్ని చెప్పారు, మీరు రాయలసీమ గురించి చెప్పలేదని అడిగితే కనుక రాయలసీమలో కూడా మదనపల్లిలో 15,000 ఓట్లు వచ్చినాయి. అదే అండి రామచంద్రప్రసాద్ యాదవ్ గారు ఎవరో ఉన్నారు కదా, ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన జనసేన నుంచి పోటీ చేసినప్పుడు 15,000 ఓట్లు సంథింగ్ 16,000 ఓట్లు సంపాదించుకోగలిగాడు ఆయన. అలాగే పొంగనూరు నుంచి 16,452 ఓట్లు. రాయలసీమ గురించి ఒక మాట చెప్పాలండి, పార్టీ సంస్థాగతంగా రాయలసీమలో అంత ప్రాధాన్యత లేదు జనసేనకి. కాబట్టి రాయలసీమల మీద ఆగిపోయాడు, రాయలసీమలో బాగా తగ్గింది అనేది నేను చెప్పగలను. రాయలసీమ మీద అంత పట్టు లేదు, రాయలసీమలో అన్ని సీట్లు రావు 100%, ఇది వాస్తవం. కానీ ఉత్తరాంధ్ర ఏదైతే ఉత్తరాంధ్ర ఉందో, ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో, విశాఖ, గాజువాక, ఉభయ గోదావరి అన్నీ కూడా ఎరగ తీసుకుని అయితే కనుక ఈసారి నెగ్గబోతుంది 100%. ఈ స్థానాలు మాత్రం ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సిన స్థానాలు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.